రాచకొండ కమిషనరేట్ పరిధిలో 6 గంజాయి స్మగ్లర్ల ముఠాను అరెస్ట్ చేశారు ఎల్బీ నగర్ పోలీసులు. ఇక సూర్యాపేట ప్రాంతానికి చెందిన బానోద్ సుధాకర్, హుస్సేన్ అనే 2 వ్యక్తులు 6 సభ్యులుగా ఏర్పడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తూ హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్న 6 ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ పోలీసులు వీరి వద్ద నుండి 32 లక్షలు విలువ చేసే 130 కిలోల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మధ్యలో హైదరాబాద్లో కొన్ని స్కూల్స్, కాలేజెస్లో కూడా చిన్నపిల్లలకి గాంజాయి విక్రయం జరుగుతున్నాయని ఈ మీడియాలో పుకార్ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి చాలా పకడ్బందీగా ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి ఈ అక్రమ రవాణా అవుతున్న గాంజాయిని మా రాచకొండ కమిషనరేట్లో పట్టుకోవడం జరిగింది. దాదాపు 4,000 కేజీ పైన గాంజాయి ఇప్పటిదాకా మనం పట్టుకున్నారు. ఈ మధ్యలో ఇదే పుకారును చూసి మళ్ళీ మనము కొంచెం అప్రమత్తమై నిన్న మా అర్లీ మార్నింగ్, అది ఈరోజు అంతే, మా ఎస్ఓటి ఎల్బీ నగర్ సిబ్బంది 2 కార్లు వనశలిపురం పిఎస్ లిమిట్లో అది ఇంటర్సెప్ట్ చేస్తూ ఈ 2 కార్ల నుంచి 89 అది బ్యాగ్స్, దాంట్లో 130 కేజీ గాంజా ఉన్నాయి, అది సీజ్ చేయడం జరిగింది. ఈ 2 కార్లో ఈ గాంజాయి వాళ్ళు డోర్స్లో కానీ కింద ఒక స్పెషల్ పోర్షన్ తయారు చేసి దాంట్లో వాళ్ళు దాచిపెట్టారు. ఈ గాంజా రవాణా చేస్తున్న 6 వాళ్ళు సూర్యాపేట జిల్లా సంబంధి, వాళ్ళని కస్టడీలు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజాయి, తర్వాత ఈ 2 కార్లు, 6 మొబైల్ ఫోన్, 12,000 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేశారు. తర్వాత వాళ్ళకి ఈ సప్లై చేస్తున్న మెయిన్ అంతే సురేష్ అని దారకొండ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా వ్యక్తి, ఆయన కూడా మనం పక్కా అరెస్ట్ చేస్తాము, ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. ఈ విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా నుంచి మన తెలంగాణ, హైదరాబాద్ కస్టమర్స్ కానీ మహారాష్ట్రలో కొన్ని కస్టమర్స్కి అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్. అందరినీ ఈ ర్యాకెట్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మనం పక్కా అరెస్ట్ చేస్తాం. ఈ మంచి పని చేసిన మా ఎస్ఓటి టీంకి క్యాష్ రివార్డ్ నేను ఇచ్చాను.